మాధవిని ఒక విచిత్రమైన సరోవరానికి తీసుకువచ్చిన రాఘవర్ధనుడు ఆ సరోవరాన్ని చూపిస్తూ, నీకు ఏమి గుర్తుకు వస్తున్నదో తెలుపమనగానే మాధవి దానిని తేరిపారా చూస్తూనే అక్కడ చతికిల పడిపోయింది. పూర్వపు సంగతులన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నది. తన మనసులోని భావనలన్నీ రాఘవర్ధనుడికి ఎలా తెలుపాలా అని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉండగా, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాఘవర్ధనుడు ఒక పుష్పాన్ని తీసుకువచ్చి, ఆనాడు అసంపూర్తిగా మిగిలిన దానిని ఈనాడు పూర్తి చేస్తున్నాను అంటూ ఆవిడకి ఒక దివ్య కమలాన్ని సమర్పించి తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. మాధవి, ఆనాడు ఈ సరోవరంలోని దివ్య కమలాన్ని నీకు సమర్పిస్తుంటే ఈ జన్మలో భార్యను కాగలిగాను కానీ ప్రేయసిని కాలేకపోయాను. వచ్చే జన్మలోనైనా ప్రేయసిగా ఉండే స్థానాన్ని నాకు ప్రసాదించండి అంటూ వేడుకున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేయసివి, నా భార్యవు, ఎన్ని జన్మలకైనా నీవే. ఆనాడు మణికర్ణికాదేవి రూపంలో తిరస్కరించిన ఈ దివ్య కమలాన్ని మాధవీదేవిగా మారావు కదా, ఇప్పుడైనా అందుకో అంటూ ప్రేమతో అందించాడు. మాధవి సిగ్గుతో తలవంచుకుంటూ ఆ దివ్య కమలాన్ని అందుకుని, మీ ప్రేమను పొందటానికి నేనెంతో అదృష్టవంతురాలిని, అంతేకాదు ఎంతో భాగ్యశాలిని కూడా అంటూ అందుకుని తాను స్వయంగా దివ్య కమలాలతో ఒక హారాన్ని కూర్చి రాఘవర్ధనుడి మెడలో ప్రేమతో అలంకరించింది.